So, hi team, Hapkum the team, co-founder CV to Dr. Pitch Abroad MBBS Consulting Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic and Q&A session 11 on MBBS Abroad 2020-25. So Q&A session 11. Already my Dr. Pitch Abroad MBBS YouTube channel lo MBBS Abroad సంబంధించి సో ఆల్మోస్ట్ ఆల్ 10 సెషన్స్ కంప్లీట్ చేస్తున్నామండి. Q&A సెషన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి అది కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జ్ అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అవ్వచ్చు, వితౌట్ నీట్ అవ్వచ్చు, లేకపోతే అమెరికా ప్రోగ్రామ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఆల్ ఎంబీబీ రష్యా ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో సెషన్స్ వైజ్గా కండక్ట్ చేస్తున్నామండి. Q&A సెషన్ 1, 2, 3, 4, 5, 6 ఆల్మోస్ట్ ఆల్ 10 సెషన్స్ కంప్లీట్ అయింది. ఇది 11th సెషన్ అండి. సో ఈ 11th సెషన్లో సరే సార్ వెరీ ఇంపార్టెంట్ అయ్యారు. ఓన్లీ 3 టాపిక్స్ అండి ఈరోజు. 3 క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే ఇవి కొంచెం వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. సో కాబట్టి ఈ సెషన్ చూసే ముందు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ ఆర్ ఎల్స్ మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏ కంట్రీ గురించి కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా నాట్ ఓన్లీ ద రష్యా, జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, తర్వాత అమెరికా ప్రోగ్రామ్, యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ వయా జార్జియా వితౌట్ నీట్, యూరోప్ ప్రోగ్రామ్, జార్జియా ప్రోగ్రామ్, ఫ్రీ ఎంబీబీఎస్, స్కాలర్షిప్స్, లోన్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ వగేరా ఎవ్రీథింగ్ మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి వీడియోస్ ఉంటాయి. జస్ట్ గో త్రూ ద డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, ఇంకో విషయం కూడా అండి. సో రష్యాలో సరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నే అవైలబుల్ ఉన్నాయి. టాప్ అండ్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్. సో కొంతమంది ఇంకా స్టేట్ యూనివర్సిటీస్ కూడా అడుగుతున్నారు. ఈరోజు క్వశ్చన్ అవుతుంది, రష్యాలో సరే సార్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ మీరు ఎందుకు చేయరండి, ఓన్లీ మీరు ఎందుకు ఫెడరల్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ చేస్తారు, ఇలా క్వశ్చన్ అడుగుతున్నారండి. సో ఎందుకంటే రష్యా నేను చెప్తాను, రష్యాలో అయితే రైట్ నౌ మంచి యూనివర్సిటీస్ అంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, వాటిలో అడ్మిషన్స్ రైట్ అవైలబుల్ ఉన్నాయి. సో స్టేట్ యూనివర్సిటీస్, ఓకే క్వశ్చన్కి వెళ్తాము. సో స్టేట్ యూనివర్సిటీస్ వస్తారు సార్ మనకి మోస్ట్ ఆఫ్ దమ్ చాలా వరకు వచ్చరికి మీకు బయట ప్రమోషన్ జరిగేది వచ్చరికి చాలా వరకు 90% వచ్చరికి రష్యా అంటే ప్రమోషన్ జరిగేది మీకు స్టేట్ యూనివర్సిటీసే కదా. మీకు ఈ ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనేవి చాలా మంది బయట ప్రమోషన్స్ జరగవు. ఎందుకు అని అంటే వాటిలో సరికి చాలా ప్రోగ్రామ్స్ వచ్చరికి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్. సో ఈ ఫెడరల్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఈ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, సో ఇట్లా వచ్చరికి సార్ మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చరికి టాప్ నాచ్ లెవెల్. నేను చెప్పా కదా మనకి ఇండియాలో గాంధీ, ఉస్మానియా హైదరాబాద్లో, తర్వాత వచ్చరికి గుంటూరు, తర్వాత లేదంటే విజయవాడ, వైజాగ్, ఎలాంటి టాప్ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లాంటివి ఉంటాయో అలా టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ అనమాట ఈ ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో ఈ స్టేట్ యూనివర్సిటీస్ అనేది సార్ మనకి లోకల్ యూనివర్సిటీస్ అనమాట. అంటే రీసెంట్గా మీకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి 1 year లేదా 2 years లేదా 3 years. సో వీటిలో కూడా చాలా లాంగ్ ఏగో ఉన్నాయి, 1-2 యూనివర్సిటీస్ మాత్రం ఉన్నాయి. సో బట్ మీకు మోస్ట్లీ ప్రమోట్ చేస్తారు చూసారా, యూట్యూబ్లో అవ్వచ్చు, అక్కడ చదివే స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే మీకు ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే బడ్జెట్ ఎంత ఉంటుందండి, మీకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఉంటుంది. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ 4 lakhs నుంచి 5 to 6 lakhs పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు. సో మీకు స్టేట్ యూనివర్సిటీస్ కూడా 4 లక్షల నుంచి 5 లక్షలు ఉంటాయి. ఇలాంటి యూనివర్సిటీ 30% జాయిన్ అవ్వద్దు. మీరు స్టేట్ యూనివర్సిటీ అంటే బిలో 2 lakhs అమౌంట్ ఇస్ ద బెస్ట్ అనమాట. మీ బడ్జెట్ 2 లక్షలు అంటే ఒక 20 లక్షలు బడ్జెట్ పెట్టుకోవడానికి అయితే స్టేట్ యూనివర్సిటీస్ బెస్ట్. మీరు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పెట్టి బడ్జెట్ స్టేట్ యూనివర్సిటీ 80% జాయిన్ అవ్వద్దు. గో ఫర్ 30 lakhs ప్లస్, గో ఫర్ ఫెడరల్ ఆర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. గో ఫర్ 40 lakhs, గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో మీకు 40, 30, 40, 50 lakhs పెట్టుకొని ఓరెన్బర్గో, సమారానో, లేకపోతే నార్దనో, లేకపోతే ఇంకోటి స్టేట్ యూనివర్సిటీస్ ఒక 20 లక్షలు ఇస్తాం, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ స్టేట్ యూనివర్సిటీస్. మీరు 30 లక్షల పెడుతున్నారంటే గో ఫర్ ఫెడరల్ ఆర్ నేషనల్ రీసెర్చ్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్. కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ మాత్రం మంచిగా ఉంటాయండి. మీకు ఏదైనా డౌట్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేను అప్డేట్ చేస్తాను. సో బెటర్ టు స్కిప్ స్టేట్ యూనివర్సిటీస్. మీకు జస్ట్ యూట్యూబ్లో కనిపించే యూట్యూబ్లో వీడియోస్ అవ్వచ్చు, లేదంటే అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉండదు. అసలు స్టేట్ యూనివర్సిటీ తెలియదు, ఫెడరల్ యూనివర్సిటీ తెలియదు, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ తెలియదు. వాళ్ళు రీసెంట్గా లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉంటారు, ఏదో 4 అడ్మిషన్ చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయని మిమ్మల్ని కూడా అలానే చేస్తారు. తర్వాత మీరు ఏం చేయాలి, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. మనకి చదివేది ఏమి ఉండదు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, వీడియోస్ చేసుకోవడం, ఎంతో కొంత వస్తాయి. ఈ స్టూడెంట్స్ని అక్కడ జాయిన్ చేయడం, వాళ్ళు అక్కడ జాయిన్ చేయడం. సో మీరు ఎంబీబీఎస్ వెళ్ళినప్పుడు 100% మీరు చదవండి, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మన థాట్స్ మంచిగా ఉంటాయి. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్ ప్రమోషన్ లేకపోవడానికి కారణం ఏంటి, వెరీ స్ట్రిక్ట్ యూనివర్సిటీస్.
నేషనల్ రీసెర్చ్ ఫెడరల్ యూనివర్సిటీస్ వెరీ స్ట్రిక్ట్, వెరీ స్ట్రాంగ్, వెరీ హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉంటారు, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో మీకు అసలు టైమే ఉండదు. మీకు స్టేట్ యూనివర్సిటీలో ఏంటంటే ప్రాపర్ రూల్స్ ఉండవు, ప్రాపర్ రెగ్యులేషన్స్ ఉండవు, ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు. కాబట్టి ఇంక యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేసి ఆ కాలేజ్ ఈ కాలేజ్ ఈ కాలేజ్ ఆ కాలేజ్ చేసుకోండి, 4 అడ్మిషన్లు చేసుకోండి. తర్వాత మీరు డాక్టర్ అవ్వరు, మళ్ళీ అక్కడే మళ్ళీ అడ్మిషన్లు చేసుకోవడం. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. ఈ స్టేట్ యూనివర్సిటీలో మీరు 30-40 లక్షలు పెడుతున్నారనేది అమౌంట్ అనేది వేస్ట్, 100% వేస్ట్. గో ఫర్ 30 lakhs ప్లస్, గో ఫర్ ఫెడరల్ యూనివర్సిటీస్ 40-35 ప్లస్, గో ఫర్ 30 ప్లస్ ఉంటే మీకు ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, అది వెరీ వెరీ బెస్ట్. ఈ జస్ట్ మీరు ఏమంటారు స్టేట్ యూనివర్సిటీలో మీరు అంత పెట్టాల్సిన అసలు 100% లేదు. ఓరెన్బర్గ్లకి, సమరాలకి, నార్దన్లకి, ఓసేటియన్లకి, తర్వాత ఇంకా ఏవో ఉన్నాయి. స్టేట్ యూనివర్సిటీకి 30-40 లక్షలు పెట్టాల్సిన అసలు అవసరం లేదు. జస్ట్ 20 lakhs ఇస్ ద మోర్ దెన్ ఎనఫ్ ఫర్ స్టేట్ యూనివర్సిటీస్. గో ఫర్ 30+ more lakhs. Go for federal universities or national research, the best option for quality education standards, high security, high quality of education. ఏమి లేవు కాబట్టి వాటి స్టేట్ యూనివర్సిటీ 30-40 లక్షలు పెడుతున్నారంటే వేస్ట్. వాటి స్టాండర్డ్స్ లేని దానికి అంత అమౌంట్లు పెట్టుకోవద్దు. జస్ట్ ఏంటంటే ఆడ లిబరల్గా ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ ఏమీ లేకుండా సింపుల్గా ఉంటుందని ఆడ స్టూడెంట్స్ ఏంటంటే అడ్మిషన్ చేసి వాళ్ళు ఇంకా ఏదో మిమ్మల్ని కూడా అడ్మిషన్లో లాగేస్తారు. తర్వాత మీరు ట్రాప్ అయ్యారు అనుకుంటే మాత్రం టైం ఇంకా దానికి కిర్గిస్తానికి పెద్ద తేడా ఉంటుంది ఇక. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా డెసిషన్ తీసుకునేటప్పుడు యూనివర్సిటీ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత సో వితౌట్ నీట్తో మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ పాసిబిలిటీ ఉంటుందా? ఏమండి, వితౌట్ నీట్ తోటి ఎంబీబీఎస్ అబ్రాడ్ పాసిబిలిటీ ఉంటుందా? ఎస్ అండి, పాసిబిలిటీ ఉంటుంది. బట్ కాకపోతే బ్యాక్ టు ఇండియా అనేది నాట్ పాసిబుల్. సో ఇండియా రావడం అనేది నాట్ పాసిబుల్. చాలా మంది కూడా నాకు చాలా మంది కాల్ చేస్తున్నారండి, జార్జియా నుంచి. అంటే సార్ మనం అక్కడ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ నీట్ లేకపోయినా జార్జియా వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఇస్తారంట. ఆ ప్రోగ్రాంలో చదివితే మనం డైరెక్ట్గా యూఎస్ వెళ్ళిపోతామంట. యూఎస్లో చదివితే డైరెక్ట్గా మళ్ళీ ఇండియా వచ్చేస్తామంట. ఎలాంటి ఎగ్జామ్ లేదంట. ఆ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్ వ్యాలిడ్ అంట, ఇండియాలో కూడా వ్యాలిడ్ అంట. అది 100% అబద్ధం అండి, 100% అబద్ధం. ఇప్పుడు చెప్పారు కదా మీకు, జార్జియా వాళ్ళని కిర్గిస్తారని నమ్మారంటారు మీరు. ఇప్పుడు ఈ జార్జియా కిర్గిస్తాన్ ఎవరు వెళ్తారంటే బేసికల్గా మనకు రూరల్ ఏరియాస్ ఉంటారు చూసారా, ఎక్కడ తెలంగాణలో ఏమి రూరల్ ఏరియాస్, ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఆదిలాబాద్ స్టేట్కి చివర్లు ఉంటాయి. లేదా ఇటు వచ్చేసరికి రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, సగం తెలుసు, ప్రకాశం, రూరల్ ఏరియాస్ ఉంటారు. అంటే పాపం వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు చెప్పే మాయమాటలు పూర్తిగా ఎలా చెప్తారు తెలుసా? ఇంకా అసలు అయిపోయింది. ఇంకా మీరు జార్జియాలో జాయిన్ అయితే ఇంకా డైరెక్ట్ మీరు అమెరికాలో వెళ్ళిపోయారు అంతే. అంతే వాళ్ళు చెప్పడం కిర్గిస్తారని అంతే. ఇంకా అసలు మీరు ఇంకా ఏం ఆలోచించొద్దు. ఇంకా అసలు ఆలోచించకుండా చెప్తారనమాట. మీరు ఎప్పుడు కూడా ఇళ్ళకు వచ్చే పిఆర్ఓ నమ్మారంటే మాత్రం అవుట్ అండి, గోవిందా. వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్గిస్తాన్ జార్జియా చేసే వాళ్ళకి ఏ నాలెడ్జ్ అనేది జీరో నాలెడ్జ్. ఎందుకంటే ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. ఎందుకంటే దర్ ఇస్ నో ప్రాపర్ ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. వాళ్ళకి ఎన్ఎంస్ రూల్స్ అంటే తెలియదు, స్టాండర్డ్స్ అంటే తెలియదు. ఏదో అక్కడ ఒక కాలేజ్ తీసుకుంటారు, ఓ బిల్డింగ్ తీసుకుంటారు. మన ఇక్కడి నుంచి వచ్చేసరికి ఒక 10 మందిని చెఫ్లు తీసుకొచ్చి ఉదయాన్నే ఇడ్లీ, సాంబార్, దోశ, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ అంటారు. అక్కడ ఎలా లెక్చరర్స్ కూడా ప్రొఫెసర్, అండర్డెవలప్ కంట్రీస్ కదా, లెక్చరర్స్ ప్రొఫెసర్ కూడా దొరకరు. ఎక్కడి నుంచో వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళకి సరిగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇంకొక 4 నెలలు పెట్టేసి ఆన్లైన్లో క్లాసులు చెప్పడం, ఆన్లైన్లో యానిమేషన్లు ఇవ్వడం. ఇది కోచింగ్ సెంటర్, ఇంక ఎంబీబీఎస్ కాదు. వాళ్ళు ఎంబీబీఎస్ వరకు సక్సీడ్ అవ్వచ్చేమో, ఫర్దర్గా ఫ్యూచర్లో 100% లైఫ్లో సక్సెస్ అనేది హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు ఎవరైనా, నేను ఓపెన్ ఛాలెంజ్ అండి, కిర్గిస్తాన్ నుంచి కానీ జార్జియా నుంచి కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, జార్జియా కానీ, యూఎస్ఏ, యూకే, కెనడా, సరే మన యూఎస్, అమెరికా అనుకుందాం, ఇవన్నీ వద్దులండి. అమెరికా, ఆస్ట్రేలియా, మనకి ఏదైతే కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీలో జార్జియా నుంచి కానీ కిర్గిస్తాన్ నుంచి కానీ ఒక్క స్టూడెంట్ అని వెళ్ళి సక్సెస్ అయినట్టు ఒక్కరు, నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 50,000 మంది డాక్టర్లను తయారు చేస్తామంటున్నారు కదా, ఒక్కరుగా ఒక్కరైనా, ఇది ఓపెన్ ఛాలెంజ్ అండి, ఒక్కరుగా ఒక్కరైనా కిర్గిస్తాన్ నుంచి చదివి అట్నుంచి అటు అమెరికా వెళ్ళి ఇండియా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? ఇప్పటివరకు ఒక 20-30 సంవత్సరాల నుంచి. జార్జియా నుంచి అట్నుంచి జార్జియాలో చదివి అట్నుంచి అటు అమెరికా వెళ్ళి ఇండియా వచ్చి సక్సెస్ అయినాడు ఒక్కడైనా ఉన్నాడా? ఎందుకంటే ఆ కంట్రీస్లో అసలు లేరు. ఎందుకంటే మీరు యూఎస్ఎంఎల్ఈ, యూకే ఆ స్టాండర్డ్స్ మీరు సక్సెస్ అవ్వాలన్నప్పుడు మీకు ఎలాంటి స్టాండర్డ్స్ కావాలి? అదే రేంజ్ స్టాండర్డ్స్ కావాలి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎలాంటి స్టాండర్డ్స్ కావాలి? యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలంటే ఆ కంట్రీస్ సంబంధించిన ఆ రేంజ్ ఆఫ్ కంట్రీస్లో చదివితే మీకు సక్సెస్ అవుతారు. మీరు కిర్గిస్తాన్ చదివితే ఏమంటుందండి, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ ఆయా, అక్కడ ఇండియాకి అసలు స్టాండర్డ్సే లేవాయా, అది అండర్డెవలప్డ్ కంట్రీ, వాళ్ళే బిచారే వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం పోయి మనం ఏం చేస్తాం? వీళ్ళకంటే ఇలా నాలెడ్జ్ లేదు. ఏదో ఒక అడ్మిషన్ చేస్తే డబ్బులు వస్తాయి, సరే స్టూడెంట్స్ ఎడిపోతే మాకేముందులే.
అంతే కదా. జార్జియా ఉంది, ఏముంది జార్జియాలో? జస్ట్ మీరు ఒకసారి చెక్ చేయండి, జస్ట్ జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్. మనం ఎంబీబీఎస్ వేరు, ఇంజనీరింగ్ వేరు. సో ఇలా సక్సెస్ అయిన వాళ్ళు వితౌట్ నీట్ అవ్వచ్చు, విత్ నీట్ అవ్వచ్చు. విత్ నీట్ కూడా ఇంతకుముందు ఫిలిపీన్స్ వెళ్ళారు. ఫిలిపీన్స్లో అమెరికాలో ఎంతమంది సెటిల్ అయ్యారు? అసలు ఫిలిపీన్స్లో చదివిన డిగ్రీ ఫిలిపీన్స్లో వ్యాలిడ్ కాదు, తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళు ఏం చెప్తారు అసలు ఫిలిపీన్స్లో అండి, ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ దోశ, అసలు ఫస్ట్ ఇయర్ నుంచి డెలివరీస్, సెకండ్ ఇయర్ నుంచి సర్జరీస్, ఆ థర్డ్ ఇయర్ నుంచి ఇంకా ఎంబీబీఎస్. ఎందుకు ఆల్రెడీ 2 సంవత్సరాలు మీరు ఎంబీబీఎస్ ఫుల్ఫిల్ చేశారు కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళమని చదువుతారు. ఆ రేంజ్ ఆఫ్ ఎలివేషన్స్ వస్తారు. జార్జియా కూడా అంతే కదా. అదంటే ఇంటర్నేషనల్ సిటీ అంట, వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ సేఫెస్ట్ సిటీ అంట. అదంట యూరప్ కంట అది ఏంటి మెడికల్ హబ్ అంట. అసలు ఏముందండి నాకు అర్థమవుతుంది అసలు దాంట్లో ఏముందని. జార్జియాకి అసలు ఇండియన్ ఎంబసీ లేదు, 30 లక్షల పాపులేషన్. అదంటే ఇంటర్నేషనల్ సిటీ అంట, సేఫెస్ట్ సిటీ అంట, ప్రపంచంలో సేఫ్ అంట. ఇంకా అటు చదివితే డైరెక్ట్గా అమెరికా అంట. ఇంకెక్కడ వెనక్కి కూడా తిరిగి చూడరు. జార్జియాలో స్టెప్ ఇన్, డైరెక్ట్ అవుట్. ఎక్కడ మీరు అమెరికానే కా, వాషింగ్టన్ డీసీ పక్కన డైరెక్ట్ ట్రంప్ పక్కన కూర్చోవడమే. వీళ్ళంతా 10th క్లాస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేసుకొని అక్కడ డబ్బులు సరిపోక సీజన్ అయిపోయి మళ్ళీ ఇటు వచ్చేసి మళ్ళీ ఇక్కడ సక్సీడ్ అవ్వలేక ఏదో ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలకు నమ్ముతారు, ఇప్పుడు ఎంబీబీఎస్ పిల్లలని నమ్మరు కదా. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఇక్కడ సక్సీడ్ అవ్వరు. వీళ్ళు చెప్పడం అంతే. ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిఆర్ ఇంటి దగ్గరికి వస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు నమ్మారంటే ఇంక అంతే అయిపోతారు. ఇంకా టైము మనీ అంతే, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్ అయిపోతుంది. ఓకేనండి. సో వితౌట్ నీట్ అనేది వెళ్ళొచ్చు, బట్ నాట్ ఇండియాకి రావడం పాసిబుల్ లేదు. మీరు అమెరికాలో చదివినా పాసిబిలిటీ ఉంటుంది ఇండియా రావడానికి. ఇండియా మీరు వితౌట్ నీట్ వెళ్తే మళ్ళీ ఇండియా రావడం నాట్ పాసిబుల్. మీరు అమెరికాలో చదివినా, ఆస్ట్రేలియా చదివినా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. నాట్ పాసిబుల్ మీన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అది ఓకేనా. సో వీళ్ళు జార్జియా, కిర్గిస్తాన్లు, వియత్నాం, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వియత్నాం అంట, ఇండియన్ ఫుడ్ అంట, ఇండియన్ మెస్ అంట, సేమ్ క్లైమేట్ అంట, సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అంట. ఏమంటే వీళ్ళు ఇక్కడ బేసికల్ అంటే అసలు ఇప్పటి వరకు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలేదండి వియత్నాం నుంచి. అసలు ఏమో ఎగ్జామ్స్ ఉంటాయి, ఏమి స్టాండర్డ్స్ ఉంటాయి, ఏమి ఎవరో తెలియదు. 40 లక్షల బడ్జెట్, జార్జియాలో 50 లక్షల బడ్జెట్. ఇప్పుడు జార్జియా అసలు ఎంబీబీఎస్ చదివి అసలు ఎంసీ పాస్ అయిన వాళ్ళు ఒక్కడనే ఉన్నారా? అసలు స్టాండర్డ్స్ ఉన్నాయా? ఒకసారి పాపులేషన్ చెక్ చేయండి, మీకు అర్థమైపోద్ది. పేషెంట్స్ లేకుండా మీరు డాక్టర్లు ఏమవుతారండి? 30 లక్షల మంది, కంట్రీ మొత్తం మీద 30 లక్షల మంది అన్నప్పుడు 10,000 మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవడానికి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నప్పుడు ఈ పేషెంట్ ఆ దేశం పాపులేషన్ కంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఆడ. మనకి మీకు వచ్చిన ప్రాబ్లం వాళ్ళకు, నాకు వచ్చిన ప్రాబ్లం మీకు వచ్చిన ఒక స్టూడెంట్కి వాళ్ళు చూసుకోవడమే కా. ఓకేనండి. ఇంకో విషయం కూడా దీని ఏమంటారు, ఇంకో విషయం కూడా కంట్రీ చెప్తున్నారు. ఇక్కడ నుంచే లెక్చరర్స్, ఇక్కడ నుంచో ప్రొఫెసర్స్, అక్కడ జస్ట్ కాలేజ్ రెంట్కి తీసుకోవడం, మొత్తం మన వాళ్ళు వేయడం అక్కడికి తీసుకెళ్ళి మన ప్రొఫెసర్స్, మన లెక్చరర్స్. సేఫ్ కిర్గిస్తాన్ కూడా అంతే కదా, వాళ్ళ సపరేట్ బిల్డింగ్ తీసుకున్నారు, కింద మెస్, పైన కాలేజీ, ఆ పైన గర్ల్స్ హాస్టల్, ఆ పైన బాయ్స్ హాస్టల్. అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా అదే ఒక ఎంబీబీఎస్ ఇంకా అయిపోయింది. ఇక అదే ఒక కాలేజ్. ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్, ఇక్కడ నుంచి లెక్చరర్స్. ఇంకా ఆ కంట్రీలో చదివి ఏం ప్రయోజనం? మరి ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎలా వస్తుంది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలా తిరుగుతాయి? రేపు యూఎస్ఎంఎల్ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నప్పుడు ఆ స్టాండర్డ్స్ ఎలా సరిపోతాయి? ఓకే, నేను ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి. వితౌట్ నీట్ అయితే వెళ్ళొచ్చు, బట్ ఇండియా రావాలి అంటే ఖచ్చితంగా మీరు యూఎస్లో చదివినా, యూకేలో చదివినా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అది యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2 అక్కడ రెసిడెన్షియల్ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత సో జార్జియా బడ్జెట్ ఎంత, రష్యా బడ్జెట్ ఎంత, కిర్గిస్తాన్ బడ్జెట్ ఎంత అడుగుతున్నారు. ఏది బెటర్ అడుగుతున్నారండి. సో జార్జియా మీకు 50 లక్షలు వస్తుంది. అంటే మీకు 4 lakhs ట్యూషన్ ఫీజు ఉంటే 4 lakhs ఎక్స్పెన్సెస్ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 40 lakhs నుంచి 50 lakhs, మినిమం 50 lakhs చదువుకోండి జార్జియా. కిర్గిస్తాన్ 40 lakhs, 30 to 40 lakhs. వియత్నాం 40 lakhs. రష్యా బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి 25 lakhs నుంచి 40 lakhs. సో ఈ 25 to 40 lakhs పెట్టుకుంటే సార్ మీకు ఒక 40 lakhs పెట్టుకుంటే మీకు రష్యాలో అసలు జార్జియా 50 లక్షలు పెట్టే వేస్ట్.
దానికి జార్జియా 10 లక్షలు కూడా వేస్టే, జార్జియాకి కిర్గిస్తాన్కి. మీరు ఏదైనా పెట్టుకోవాలంటే రష్యాలో పెట్టుకుని 40 లక్షలు 30 లక్షలు 40 లక్షలు పెట్టుకుంటే మీకు 600 స్కోర్ వస్తే ఇండియాలో, అది ఏపీ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు, ఎలాంటి కాలేజ్ వస్తే అలాంటి కాలేజీలు రష్యాలో రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. ఈ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ అవే. ఈ స్టేట్ యూనివర్సిటీస్ అంటారా, ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు అక్కడ యూట్యూబ్లో ఎవరెవరు చదువుతారు, ఆ నార్త్ వాళ్ళు ఎవరెవరు చెప్తారు, వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు, ఆ కాలేజీకి వెళ్ళిపోతారు. అక్కడ ఏమో అర్థం ఏమవుద్ది, ఆడ ఏం డమ్మీ అని తెలిసిపోద్ది. మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి, డబ్బులు రికవరీ చేయాలి కదా, వీళ్ళు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెడతారు. వాడిని చూసి వెళ్ళినప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పెడతారు. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏం చేస్తారు, ఈ వీడియోలు చేస్తారు. ఇంకటి చదివేదేం లేదు. ఇంకా ఈ కాలేజీకి వెళ్ళే వాళ్ళంతా చదివేదేం లేదు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, వీడియోస్ చేసుకోవడం, నువ్వు మళ్ళీ ఆ వీడియోస్ చూసి వాడి దగ్గరికి వెళ్ళడం, వాడికి కాంపిటీషన్ నువ్వు మళ్ళీ వీడియోలు చేసుకోవడం, ఈ వరెన్బర్గ్ సమారాలు కిర్గిస్ అవి ఇవన్నీ ఇంకా అయ్యే చేసేది వాళ్ళంతా. గడి పోయి చదివేదేం ఉండదు ఇక. ఓకేనా? కాబట్టి మీరు ఏదైనా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రష్యా ఇస్ 100% బెటర్ ఆప్షన్ అండి. ఏదైనా స్టాండర్డ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్. మీరు ఏదైనా నీట్ నాట్ క్వాలిఫైడ్ అయినా రష్యా ఇస్ ద బెటర్. ఎందుకంటే మీరు రష్యాలోనే సెటిల్ అవ్వచ్చు హ్యాపీగా. మీరు అక్కడే మెడికల్ పీజీ చేసుకోవచ్చు, అక్కడే ఎంబీబీఎస్ చేసుకోవచ్చు, బ్రహ్మాండమైన సాలరీస్ వస్తాయి, ఈక్వల్ ఇండియా సాలరీస్ వచ్చేస్తాయి. మీరు అమెరికా, ఆస్ట్రేలియా కూడా వెళ్ళాల్సిన అవసరంలా. ఓకేనండి, అది బెటర్. ఇంకా ఈ జార్జియాలో కిర్గిస్తాన్ వెళ్ళి అనవసరంగా టైం మనీ వేస్ట్ చేసుకోకండి. వితౌట్ నేటువంటి రష్యా వెళ్ళిపోండి హ్యాపీగా. పాసిబిలిటీ ఇండియా రండి, లేదంటే రష్యాలో సెటిల్ అవ్వండి. లేదా మీరు ఇంకా మంచిగా స్టాండర్డ్స్ ఉంటే ఇంకా యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అటు వెళ్ళిపోండి. అది ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా 100% నాకు జస్ట్ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా జస్ట్ కాల్ బ్యాక్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ జస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంటాక్ట్ అండ్ వాట్సాప్.